విభాగం ఏ ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రశ్న సింధు లోయ నాగరికతకు చెందిన ఏ ప్రదేశంలో ఓడరేవు డాక్యార్డ్ అవశేషాలు లభించాయి? సమాధానం లోథాల్. ప్రశ్న ప్రసిద్ధ గాయత్రీ మంత్రం ఋగ్వేదంలోని ఎన్నవ మండలంలో పేర్కొనబడింది? సమాధానం మూడో మండలం. ప్రశ్న అష్టాంగ మార్గం అనే భావన దేనికి సంబంధించినది? సమాధానం ధర్మచక్ర ప్రవర్తన సుత్త. ప్రశ్న కుండలవనంలో కనిష్కుడి పాలనాకాలంలో జరిగిన బౌద్ధ సంగీతి ఏది? సమాధానం నాల్గవ బౌద్ధ సంగీతి. ప్రశ్న 1837లో అశోకుడి శాసనాలలోని బ్రాహ్మీ లిపిని మొట్టమొదటిసారిగా చదివి అర్థం చేసుకున్నది ఎవరు? సమాధానం జేమ్స్ ప్రిన్సెప్. ప్రశ్న సుదర్శన సరస్సు మరమ్మతుల గురించి తెలియజేసే జునాగఢ్ రాతి శాసనం ఏ పాలకునికి చెందినది? సమాధానం మొదటి రుద్రదామనుడు. ప్రశ్న కవిత్వం మరియు సంగీతంలో ప్రావీణ్యం కారణంగా కవిరాజు అనే బిరుదు పొందిన గుప్త పాలకుడు ఎవరు? సమాధానం సముద్రగుప్తుడు. ప్రశ్న చైనా యాత్రికుడు హ్యూయన్ తసాంగ్ ఎవరి పాలనాకాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? సమాధానం హర్షవర్ధనుడు. ప్రశ్న రెండవ పులకేశి విజయాలను వివరించే ప్రసిద్ధ ఐహోల్ శాసనాన్ని రచించినది ఎవరు? సమాధానం రవికీర్తి. ప్రశ్న గ్రామ సభల సభ మరియు ఊర్ ద్వారా స్థానిక స్వపరిపాలన అనేది ఎవరి పరిపాలనా వ్యవస్థ యొక్క విశిష్ట లక్షణం? సమాధానం చోళులు. విభాగం బి మధ్యయుగ భారతదేశ చరిత్ర ప్రశ్న క్రీ. శ. 712లో సింధ్ ప్రాంతాన్ని జయించిన మొదటి ముస్లిం దండయాత్రదారుడు ఎవరు? సమాధానం మహ్మద్ బిన్ ఖాసిం. ప్రశ్న మార్కెట్ నియంత్రణ సంస్కరణలు మరియు ధరల నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? సమాధానం అల్లావుద్దీన్ ఖిల్జీ. ప్రశ్న ఇక్తా వ్యవస్థను క్రమబద్ధీకరించి ఢిల్లీ సుల్తానేట్ పరిపాలనకు సంస్థాగత పునాదిగా మార్చిన పాలకుడు ఎవరు? సమాధానం ఇల్తుత్మిష్. ప్రశ్న లౌకిక దృక్పథం మరియు కితాబ్ ఏ నవరస్ గ్రంథ రచన కారణంగా జగద్గురు బాద్షా అని పిలువబడిన దక్కన్ పాలకుడు ఎవరు? సమాధానం రెండవ ఇబ్రహీం ఆదిల్ షా. ప్రశ్న పర్షియన్ రాయబారి అబ్దుర్ రజాక్ ఎవరి పాలనాకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు? సమాధానం రెండవ దేవరాయలు. ప్రశ్న అక్బర్ పాలనాకాలంలో దహ్సాలా లేదా జబ్తీ భూ రెవెన్యూ విధానాన్ని రూపొందించి ప్రవేశపెట్టినది ఎవరు? సమాధానం రాజా తోడర్మల్. ప్రశ్న ఫతేపూర్ సిక్రీలోని బులంద్ దర్వాజా అక్బర్ ఏ ప్రాంతంపై సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించబడింది? సమాధానం గుజరాత్. ప్రశ్న మధ్యయుగ కాలంలో చౌత్ మరియు సర్దేశ్ముఖి పన్నులను వసూలు చేసినది ఎవరు? సమాధానం మరాఠాలు. ప్రశ్న భక్తి ఉద్యమ కాలంలో పుష్టిమార్గం సిద్ధాంతాన్ని స్థాపించినది ఎవరు? సమాధానం వల్లభాచార్య. ప్రశ్న సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథ్ గురు గ్రంథ్ సాహిబ్ ను సంకలనం చేసిన గురువు ఎవరు? సమాధానం గురు అర్జున్ దేవ్. విభాగం సి ఆధునిక భారతదేశ చరిత్ర ప్రశ్న 1772లో బెంగాల్లో ద్వంద్వ పాలన విధానాన్ని రద్దు చేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? సమాధానం వారెన్ హేస్టింగ్స్. ప్రశ్న రాజ్య సంక్రమణ సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ విధానాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? సమాధానం లార్డ్ డల్హౌసీ. ప్రశ్న మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారీ వ్యవస్థను మొదటగా ప్రవేశపెట్టినది ఎవరు? సమాధానం థామస్ మన్రో మరియు అలెగ్జాండర్ రీడ్. ప్రశ్న 1867లో బొంబాయిలో ప్రార్థనా సమాజ్ ఎవరి మార్గదర్శకత్వంలో మరియు ప్రేరణతో స్థాపించబడింది? సమాధానం కేశబ్ చంద్ర సేన్. ప్రశ్న 1855 నుండి 56 నాటి ప్రసిద్ధ సంతాల్ తిరుగుబాటు ఎవరి నాయకత్వంలో జరిగింది? సమాధానం సిద్ధు మరియు కాన్హు ముర్ము. ప్రశ్న 1907లో కాంగ్రెస్ చీలికకు దారితీసిన చారిత్రక సూరత్ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? సమాధానం రాస్ బిహారీ ఘోష్. ప్రశ్న ఫిబ్రవరి 1922లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆకస్మికంగా నిలిపివేయడానికి దారితీసిన ఘటన ఏది? సమాధానం చౌరీ చౌరా ఘటన. ప్రశ్న
కాంగ్రెస్ ఏ వార్షిక సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించింది? సమాధానం 1929 లాహోర్ సమావేశం. ప్రశ్న: 1928లో న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వద్ద హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ HSRA ఎవరి నాయకత్వంలో ఏర్పడింది? సమాధానం: చంద్రశేఖర్ ఆజాద్ మరియు భగత్ సింగ్. ప్రశ్న: ఆగస్టు 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు భారతదేశ బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? సమాధానం: లార్డ్ లిన్లిత్గో.